ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/3/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణ మాసము బహుళపక్షము తదియ సాయంకాలం 5:57 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం ఉదయం 9:31 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:43 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:51 నుంచి 1:38 వరకు. అమృత గడియలు ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:25 నుంచి 6:08 వరకు. వర్జ్యము సాయంకాలం 6:06 నుంచి 7:49 వరకు. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20 రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు శుభయోగాన్ని, ఆనంద యోగాన్ని, అదృష్ట యోగాన్ని కలిగించబోతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ లేదా పోటీ పరీక్షల విజయాన్ని పొందుకోవడం, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, వాహన యోగం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనకనక వస్తువాన్ ప్రాప్తి, స్థల లాభం, ఇలా మంచి ఆరోగ్యం, ఆనందకరమైన సంపద, ఇలా అనేక రకాల శుభయోగాలు, శుభకరమైన సంతాన వార్తలు కూడా వినగలిగే శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగము, ఐశ్వర్యము, శుభకరమైనటువంటి వైవాహిక జీవనము, సంతాన యోగము, కుటుంబ తగాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభతరుణం. వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, ఆనంద యోగం. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, ఉద్యోగంలో లంచగొండ్లుగా ఉన్న వ్యక్తులు పట్టుబడడం ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. వీసా సంబంధ ఆటంకాలు, విదేశీ ప్రయాణం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును.
జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్లే వీసా సంబంధ ప్రయత్నాలు ఈ రోజు చేయకపోవడం మంచిది. ప్రయాణాలు కూడా మీకు మంచిది కాదు. తీర్థయాత్ర ప్రయాణాలు కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకునే వారు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదన్న విషయాన్ని గమనించండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష అయినా మీరు సఫలీకృతులయ్యేటువంటి అవకాశము లేదు. మీ పరీక్ష మీరు రాస్తే కనీసం గెట్ ఆన్ అవుతారన్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఆస్తి వివాదాలు, చికాకులు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, కుటుంబ సభ్యులతో కాస్త ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. లేనిపోని అనవసరపు విలాసాల కోసం ఖర్చు ఎక్కువగా అవుతుంది. జాగ్రత్త. ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల, క్రీడాలకు ఇబ్బంది. వాహన ప్రమాదం పొంచి ఉంది. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవనం చేసి వాహనం నడపడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రమాదాల్లో పడకండి. రైతు సోదరులు జాగ్రత్త. నకిలీ విత్తనాల బెడద. కళాకారుల, క్రీడలు, ముఖ్యంగా విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పి మనం మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మంచి కాలం కాదు ఈ రోజు. జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్త. వివాహాది నిశ్చయితాంబూలాదుల్లో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, అనారోగ్య సూచన, వైద్య సంబంధమైనటువంటి ఖర్చు కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని చేయండి. ఎక్కువగా వేడి నీరు తాగే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతుంది. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. డ్రైవర్లు, పెయింటర్లు, అలాగే ఎలక్ట్రీషియన్, కాంట్రాక్టర్లు కూడా వచ్చినటువంటి ఆర్డర్లు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు. ఇలా అనేక రకమైనటువంటి చికాకులు ఉన్నాయి. మౌనము, భగవద్గీత పారాయణం, 7 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా శనగలు, అలాగే అలసందలు అనగా బొబ్బర్లు దానంగా ఇచ్చుకోవడం వల్ల కొంత శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గమనించుకోండి. ఉదయం 6:14 నుంచి 7:25 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 మరియు 4 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ధనలాభము, ఆనందము, ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు కూడా ఉన్నాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు ప్రయత్నం చేయవచ్చు. లాభాన్ని కలిగించవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ప్రశాంతత, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. గృహలాభము, వివాహ లాభము, సంతాన యోగము, బంధుమిత్రుల సమాగమం, కోర్టు వాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని అందంగా మార్చుకునే అవకాశాలు, కొత్త అంటే ఖరీదైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది శుభయోగాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యా, ఉద్యోగ పరంగా కూడా చాలా మంచి శకునములే కనబడుతున్నాయి. చాలా బాగుంటుంది. ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకోబోతున్నారు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం ఖాయం. తప్పకుండా అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని, వ్యాపార లాభాన్ని, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలో ఉద్యోగ మార్పు కూడా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు.
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అత్యుత్తమ శుభయోగాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వాహన యోగం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనుక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపార పరంగా స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు చాలా మంచి అనుకూలవంతమైన స్థితిగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి భాగ్యవంత స్థితి, చాలా చాలా మంచి అద్భుతమైనటువంటి శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, మంచి పటిష్టమైనటువంటి కార్యసిద్ధి, వాక్చాతుర్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, వస్తు వాహన సౌలభ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుబంధాలు, సంతాన యోగము, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద, గృహలాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు, వస్తువాహన సౌలభ్యం ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యార్థికి అన్ని రకాల విజయాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు, చికాకులు, కోపము, అసహజము, ఇతరుల మీద ఆధారపడడం, మాస్ కాపింగ్ పాల్పడడం, ఏమాత్రం మీకు విద్య అనుకూలత లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, చాలా జాగ్రత్తగా ఉండాలి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలే కనబడుతున్నాయి. రైతు సోదరులు ముఖ్యంగా చాలా నష్టపోతారు. నకిలీ విత్తనాల బిడద ఎక్కువ ఉంది, జాగ్రత్త పడండి. అనుకున్నటువంటి ఆర్థిక నష్టాలు, ఇతరుల వల్ల మోసపోవడం, ఇతరుల వల్ల ధన నష్టం, ఇతరుల వల్ల ఉద్యోగ భంగం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వాహన ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల ప్రమాదంలో పడే అవకాశం, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు, జాగ్రత్త పడండి. సోదరుల మధ్య విపరీతమైనటువంటి ఘర్షణ వాతావరణం, లేనిపోయిన అనవసరపు అసమానతలు, అవమానాలు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవనంలో ఇబ్బందులు, కోర్టు తగాదాలు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలే మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. మాట ధూర్తుగా ఉండడం వల్ల మీకు ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ప్రమాదాన్ని పొందుకుంటున్నారు, జాగ్రత్త. ఇతరుల వాహనాన్ని తీసుకోకండి, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ప్రమాదంలో పడకండి. కొత్త వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాల వైపు అసలు వెళ్ళకండి, అది ఏమాత్రం అనుకూలంగా లేదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయక స్థితి, అవమానాలు, చికాకులు. క్రీడాకారులు ముఖ్యంగా మోసపోయే అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు. తప్పనిసరిగా మీరు భగవద్గీతలో 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని, గురు శనిగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 10:36 వరకు, తిరిగి 11:19 నుంచి 12:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి లాభము, ఆనందము, వస్తువాహన సౌలభ్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు,
ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఉత్తమమైనటువంటి ర్యాంకు సాధించే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉండబోతుంది. కళాకారులకు, క్రీడాకులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య మంచి బాంధవ్యాలు పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా ఆదరణ, ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ధైర్యే సాహసే లక్ష్మి, ఈ సూత్రం మీకు బాగా సరిపోతుంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధన కనక వస్తు వాహన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, వస్తులాభం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో అనుకూలమైన స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పేర్లను పొందుకోవడం, అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకోవడం, ఉద్యోగంలో స్థిరత్వం, ధనయోగము, అలాగే ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, విదేశాలకు వెళ్ళి మళ్ళీ విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, మంచి విలువైనటువంటి బహుమానాలు అందుకోవడం, ఇంటికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడం, కొత్త గృహప్రవేశం లాంటిది, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు, అలాగే బంధుమిత్రుల వల్ల అనుకూలత, ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అద్భుత యోగాలు. ఈరోజు మీ ఇంట్లో ఏదైనా ఉత్సవం కానీ, ఏదైనా వార్షికోత్సవం లాంటిది, షష్ఠి పూర్తి, బార్సాల్ లాంటిది, నిశ్చయతాంబూలాలు లాంటివి పుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. అనేక రకాల రైతులకి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ధనకనక వస్తువాన ప్రాప్తిలో చాలా మంచి శుభమైన రోజు చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ వాతావరణంగా చెప్పవచ్చు. చాలా అదృష్టవంతమైన శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆత్మల కలయిక, ఆనందాది అదృష్ట యోగాలు, మంచి ప్రశాంతకరమైనటువంటి శుభజీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. మంచి ప్రశాంతమైనటువంటి శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా పొందుకునే అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభం కావడం, రుణపీడా పరిహారం, రోగనాశనం, సంతాన యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకి చాలా మంచి సంపద బాగా ఉంటుంది. అలాగే ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఆనంద యుగాల పరంపర కొనసాగుతుంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా కళాకారుల, క్రీడల అభివృద్ధి చాలా బలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు జన్మ జాతకాన్ని సరిగా చూయించుకోవాలి. ఒకసారి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. మీ జన్మ జాతకం చూయించుకోవడం వల్లనే ఈరోజు మంచి యోగాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడడము, వివాహాదనిచ్చే తాంబూలాదులు ఇబ్బంది పడడము, లేదా నమ్మిన వాళ్ళు మోసం చేయడము, ఆకస్మికంగా ధన నష్టాన్ని పొందుకోవడము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన నష్టాన్ని పొందుకోవడము లాంటి జరగవచ్చు. కాబట్టి జన్మ జాతకాన్ని ముందుగానే చూయించుకొని తర్వాత మీరు అటువంటి వాటిల్లో పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. ఎంతైనా ఈరోజు నష్టము, కష్టము, అవమానం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. ఈవెంట్ చేసే వారికి గొప్ప నష్టం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు, అయిన వాళ్ళ నుంచి నిరాదరణ, ఆస్తి నష్టం, వస్తువులు పోగొట్టుకోవడం, ప్రయాణం వల్ల ఇబ్బందులు, నిద్ర మత్తులో లేదా మద్యపాన మత్తులో వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, అలాగే విద్యార్థులకు నష్టాలు, వ్యాపార పరంగా నష్టపోయే అవకాశాలు, రాజకీయ రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది, అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వరకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి ఇబ్బందులు, అవమానాలు, డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం ఉంటుంది. జన్మ జాతకం తప్పక చూయించుకోండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే భగవద్గీతలో 7 నుంచి 13 అధ్యాయాలు చదవడం, ఎవరికైనా సరే నల్ల నువ్వులు మరియు శనగలు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 7:51 నుంచి 9:27 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వస్త్రలాభము, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వివాహాదరిచ్చే తాంబూలో మంచి లాభం. తప్పకుండా మీకు రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారుల, క్రీడాకారులు కానీ శుభయోగాలు, ధనలాభాలు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం, పదవి లభించే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం చాలా బలంగా ఉందని చెప్పాను. తప్పకుండా సోదరుల మధ్య మైత్రి ఉంటుంది, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కూడా చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ గడియలుగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.